Good morning, Anudeep, Anjaneyulu, Srujan, Devi Prashanti, Sirisha, Gayatri. Okay, Amma. So UPSC aspirants can go through this slide. Pause చేసి మీరు చూసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ది ఎడిటోరియల్ డైరెక్ట్లీ. Crazy Sri, good morning. So title of today's editorial is Partisan mischief. పార్టిసన్ అంటే అర్థం ఏంటమ్మా? పార్టిసన్ అనే పదానికి మీనింగ్ చెప్పండి. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. పార్టిసన్ అంటే సపోర్టింగ్ వన్ పార్టీ స్ట్రాంగ్లీ, లేదా ఒక బయాస్డ్ బిహేవియర్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒక పార్టీకి అనుకూలంగా, ఒకవైపు అనుకూలంగా ఉండడం, నిష్పక్షపాతంగా లేకపోవడం, పక్షపాత ధోరణితో ఉండడం, ఒకరికి ఎక్కువగా సపోర్ట్గా ఉండడం అనే మీనింగ్ మనకు వస్తుంది. మిస్చీఫ్ అంటే ఒక తప్పుడు పని, మిస్చీఫ్ అంటే ఒక తప్పుడు పని, చెడు పని అనే మీనింగ్ మనకి కనిపిస్తుంది. సో ఎవరు చేస్తున్నారు ఈ పార్టిసన్ మిస్చీఫ్? ఆబ్వియస్లీ గవర్నర్ చేస్తున్నారు. గవర్నర్ కొంచెం బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది. గవర్నర్స్ రిజెక్టింగ్ బిల్స్ వితౌట్ కాజ్ అండర్మైన్స్ పార్లమెంటరీ డెమోక్రసీ. కాజ్ అనేది చూపించకుండా, కారణం చూపించకుండా గవర్నర్ బిల్స్ని రిజెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది పార్లమెంటరీ డెమోక్రసీని దెబ్బతీస్తుంది అని చెప్పి ఈ టైటిల్ మనకు చెప్తుంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. Ravi's act of withholding assent to bills concerning universities in the state is nothing but constitutional tyranny. యూనివర్సిటీస్కి సంబంధించిన ఒక బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ ఏం చేశారు? హీ విత్హెల్డ్ అసెంట్. విత్హోల్డ్ అంటే అర్థం ఏంటి? రిజెక్ట్ అనే మీనింగ్, అంటే యాక్సెప్ట్ చేయకపోవడం. రెఫ్యూజ్ టు గివ్ అనే మీనింగ్ వస్తుంది. రెఫ్యూజ్ టు గివ్. అసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వకుండా ఆయన ఆపేశారు యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు. ఇది కాన్స్టిట్యూషనల్ టైరనీ అని చెప్పేసి అంటున్నారు. టైరనీ అంటే అర్థం ఏంటమ్మా? హూ ఈజ్ ద టైరానికల్ లీడర్? టైరానికల్ లీడర్ అంటే క్రూయల్, అప్రెసివ్, అంటే తన మాటే చెల్లుబాటు అవ్వాలి, వేరే ఎదుటి వాళ్ళ వాయిస్ అనేది, ఓపెన్నెస్ అనేది లేకుండా డెస్పాటిక్గా ఉండేదని టైరనీ అంటాం. సో తనకి నచ్చకపోతే నేను అసలు ఇంకొకటి ఆలోచించడం అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆయన ఎగ్జిబిట్ చేస్తున్నారు అని మనకు కనిపిస్తుంది. ఇట్ ఈజ్ గ్రాస్ అబ్యూజ్ ఆఫ్ ద పవర్ గ్రాంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ తనకు గ్రాంట్ చేసిన పవర్ని ఆయన అబ్యూజ్ చేస్తున్నట్టు. ఆయన ఏం చేసినట్టు? అబ్యూజ్ అంటే తప్పుగా ఉపయోగించడం. అబ్యూజ్ అనే పదానికి మనకి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ గ్రాస్ అంటే అన్యాక్సెప్టబుల్ లేదా ఆబ్వియస్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఓకేనా? గ్రాస్ అంటే. అబ్యూజ్ అంటే అబ్యూజ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. తిట్టడం అబ్యూజే, కొట్టడం అబ్యూజే, మిస్యూజ్ చేయడం కూడా అబ్యూజే. మిస్యూజ్ చేయడానికి కూడా మనం అబ్యూజ్ అని అంటాం. ఇట్ ఈస్ గ్రాస్ అబ్యూజ్ ఆఫ్ ద పవర్ గ్రాంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ టు గివ్ ఆర్ రిఫ్యూజ్ అసెంట్ టు బిల్స్ పాస్డ్ బై లెజిస్లేచర్. లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్, లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్కి అసెంట్ ఇవ్వడానికి లేదా రిఫ్యూజ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ గవర్నర్కి ఇచ్చిన అధికారాన్ని ఆయన మిస్యూజ్ చేసినట్టే అని అంటున్నాం. The grant of assent is a routine function of the titular head of the state. Titular అంటే టైటిల్. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు అంటే మనం ఎవరు చెప్తారు? ఆబ్వియస్గా మన గవర్నర్ పేరు చెప్తాం. అంటే టిటులర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయనే. బట్ ఇన్ రియాలిటీ సీఎం, రియాలిటీలో వీళ్ళు. బట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ హెడ్ ఎవరంటే ఆయనే వస్తారు. కాకపోతే ఆయన హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా, మొత్తం పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి అనుకోకూడదు. ఆయన చేతిలో ఉన్న పవర్స్ చాలా లిమిటెడ్. బేసికల్గా ఆయన ఏం చేసినా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో చేయాలి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తోనే ఆయన అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. డిస్క్రిషనరీ పవర్స్ చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే గవర్నర్కి ఉన్నాయి, అన్ని సందర్భాల్లో డిస్క్రిషన్ లేదు. సో అసెంట్ అంటే బిల్స్ పంపిస్తే అసెంట్ ఇవ్వడం ఒక రొటీన్ ఫంక్షన్. ఏదో ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్పితే దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరగవు. అండ్ ద ఎక్సెప్షనల్ పవర్ టు విత్హోల్డ్ ఇట్ ఈజ్ నాట్ మెంట్ టు బి ఎక్సర్సైజ్ అన్రీజనబుల్లీ. విత్హోల్డ్ చేయడానికి ఎక్సెప్షనల్ పవర్ని అన్రీజనబుల్గా, రీజన్ లేకుండా కోరికే దాన్ని ఎక్సర్సైజ్ చేయకూడదు. రాదర్
ఇన్కంబెంట్స్ ఇన్ రాజ్ భవన్ ఆట్ టు యూజ్ దిస్ వీటో రేర్లీ. మరి ఎలా యూజ్ చేయాలి దాన్ని? చాలా రేర్గా. ఇన్కంబెంట్స్ అంటే రాజ్భవన్లో ఉన్నవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు. యాంటీ ఇన్కంబెన్సీ అనే పదం వినుంటారు మీరు, ఎలక్షన్స్ టైంలో వస్తూ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. సో ఇన్కంబెంట్ అంటే అధికారంలో ఉన్నవాడు అని అర్థం. ఇన్కంబెంట్స్ ఇన్ రాజ్భవన్ ఆట్ టు యూజ్ దిస్ వీటో రేర్లీ. ఈ వీటోని రేర్గా మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎప్పుడో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఫాలో అవ్వనప్పుడు, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది ఈ బిల్లు వల్ల అన్నప్పుడు, ఆ బిల్లు కాన్స్టిట్యూషన్కి అపోజిట్గా ఉంది అనిపించినప్పుడు తప్పితే ఊరికే దాన్ని రిజెక్ట్ చేయకూడదు అంటున్నారు. అండ్ ఓన్లీ ఇన్ ఫ్లాగ్రెంట్ ఇన్స్టెన్సెస్ వన్ బేసిక్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ అట్ స్టేక్. బేసిక్ కాన్స్టిట్యూషనల్ వాల్యూసే డౌట్ఫుల్గా ఉన్నాయనే సిచ్యువేషన్లో తప్పితే ఇది వాడకూడదు. అర్థమవుతుందా? ఫ్లాగ్రెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్లాగ్రెంట్? విన్నారు ఎప్పుడైనా? చెప్పండి. ఫ్లాగ్రెంట్ అంటే ఇది ఏ సందర్భంలో వాడతారంటే, ఒక నెగిటివ్ ఇన్స్టెన్స్, ఆబ్వియస్ అంటే క్లియర్గా తెలుస్తుంది ఒక తప్పు పని. క్లియర్గా తెలుస్తున్న తప్పు పని గురించి మాట్లాడినప్పుడు ఫ్లాగ్రెంట్ అనే పదాన్ని మనం వాడతాం. ఓన్లీ ఇన్ ఫ్లాగ్రెంట్ ఇన్స్టెన్సెస్ అంటే ఆబ్వియస్లీ అఫెన్సివ్, ఆబ్వియస్లీ బ్యాడ్ ఇన్స్టెన్స్ అండ్ సందర్భాలు అండ్ బేసిక్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ అట్ స్టేక్. బేసిక్ కాన్స్టిట్యూషనల్ వాల్యూసే పోయేలా ఉన్నాయి, వాటినే వీళ్ళు మార్చేలా ఉన్నారు ఈ బిల్లు ద్వారా అనిపించినప్పుడు తప్పితే రిజెక్ట్ చేయడం అనేది కామన్గా చేయకూడదు అని చెప్పి రాస్తున్నారు. ద బిల్స్ ఫర్ విచ్ మిస్టర్ రవి హ్యాస్ రిఫ్యూజ్డ్ అప్రూవల్ seek mainly to take away governor's power to appoint vice chancellors of universities and vest it in the state government. ఈ యూనివర్సిటీస్ బిల్ ఏం చెప్తుందంటే, యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే పవర్ ప్రస్తుతానికి ఛాన్సలర్కి ఉంది. ఛాన్సలర్ అంటే ఎవరు? గవర్నర్కి ఉంది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూనివర్సిటీ బిల్లులో మార్పు చేస్తుంది. వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే పవర్ని గవర్నర్కి తీసేసి ఆ పవర్ తన చేతిలో పెట్టేలాగా, స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసేలాగా బిల్లు పెట్టారు. ఆ బిల్లుకి అప్రూవ్ చేస్తే ఏమవుతుంది? కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏం పడిపోవు, గవర్నర్కి ఉన్న పవర్స్ తగ్గుతాయి. నా పవర్సే తగ్గించేలాగా నాకు బిల్లు పంపిస్తారా అన్నట్టు ఆయన దాన్ని రిఫ్యూజ్ చేశారు. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దీస్ బిల్స్ ఫర్ ద గవర్నర్ టు డిసప్రూవ్ ఆఫ్. దీన్ని రిజెక్ట్ చేయడానికి, దీన్ని తప్పుపడడానికి ఆ బిల్స్లో ఏం లేదు. సేవ్ ఎక్సెప్ట్, ఇక్కడ సేవ్ అంటే మీనింగ్ ఎక్సెప్ట్ a vested interest to retain the powers conferred on him in his capacity as the chancellor. ఆయనకున్న స్వార్థపరమైన ప్రయోజనాలు తప్పితే ఏంటో స్వార్థ ప్రయోజనాలు? ఆయనకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఈ విషయంలో? ఇప్పుడు ఆ బిల్లు అప్రూవ్ చేశారనుకోండి, ఛాన్సలర్గా, యూనివర్సిటీ ఛాన్సలర్గా తనకున్న పవర్స్ ద్వారా తన వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయొచ్చు. ఆ పవర్ తను కోల్పోతాడు. ఆ పవర్స్ని రీటైన్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్పితే వేరే ఏమీ అక్కడ కనిపించట్లేదు రిజెక్ట్ చేయడానికని ఆర్టికల్ ఈ పాయింట్ చెప్తుంది. The rejection of the bills appears to be a cantankerous response after the Supreme Court made well-justified remarks on governors delaying assent to bills pending with them. ఈ మధ్యన కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలు కూడా డిఫరెంట్ సందర్భాల్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఎందుకంటే మా గవర్నర్లు అందరూ మాకు ఇబ్బంది పెడుతున్నారు, బిల్లులు యాక్సెప్ట్ చేయట్లేదు, చాలా టైం తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ చేయాలి, కామెంట్స్తో రిటర్న్ చేయాలి, లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఈ రెండూ చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది అని సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతున్నారు. సుప్రీంకోర్టు ఇంతకు ముందు కొన్ని కేసెస్లో రీజనబుల్ టైంలో రిప్లై ఇవ్వాలి, ఒక 3 నెలలు అని చెప్పి కూడా ఒక కేసులో చెప్పడం జరిగింది. కానీ సాలిడ్గా, స్ట్రాంగ్గా చెప్పలేదు. రిలక్టెంట్గా గవర్నర్స్కి డెడ్ లైన్ సుప్రీంకోర్టు ఫిక్స్ చేయలేదు. కాన్స్టిట్యూషన్లో కూడా ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గరికి బిల్లు వచ్చినప్పుడు ఇన్ని రోజుల్లోగా మీరు రెస్పాండ్ అవ్వాలి అని టైం లిమిట్ లేదు. మీరు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఆయన 10 డేస్లోగా రెస్పాండ్ అవ్వాలి. ఎయిదర్ హీ అప్రూవ్స్ ఇట్ ఆర్ హీ రిటర్న్స్ ఇట్. అర్థమైందా? ఇన్ని రోజుల్లోగా తన కామెంట్స్తో తన రెస్పాన్స్ అనేది చెప్పాలి వితిన్ 10 డేస్. ఇక్కడ అలాంటి టైం లిమిట్ పెట్టకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది లేదు. దానివల్ల వీళ్ళు వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ విషయంలోనే సుప్రీంకోర్టుకి రకరకాల స్టేట్స్ అప్రోచ్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా మీరు అలా చేయకూడదు, మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు, మీరు నామినేటెడ్, లేదా మీరు ఇప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ సుపీరియారిటీ ఉంటుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది, ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ప్రామిసులు చేసి
ప్రభుత్వంలోకి వస్తుంది, ప్రామిసులు నెరవేర్చడం కోసం రకరకాల బిల్లులు చట్టాలు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, దానికి మీరు అడ్డంకి క్రియేట్ చేయకూడదు అని కూడా సుప్రీంకోర్టు చెప్తూనే వచ్చింది. కెంటాంక్రస్ అంటే అర్థం ఏంటమ్మా? కెంటాంక్రస్ అంటే చూసుకుందాం అంటే గొడవ పడేలాగా, అంటే ఒక మాట చెప్తున్నా సరే వినకుండా ఆర్గ్యుమెంటేటివ్గా, కోఆపరేషన్ అన్కోఆపరేటివ్గా, గొడవ పడేలాగా బిహేవియర్ లాగా కనిపిస్తుంది అని అంటున్నాం. ఆన్ ఇట్స్ పార్ట్ ద డిఎంకే గవర్నమెంట్ క్విక్లీ కన్వీన్డ్ ఎ స్పెషల్ సెషన్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ అడాప్టెడ్ ద సేమ్ బిల్స్ అగైన్. మరి డిఎంకే గవర్నమెంట్ ఏం చేసింది? ఇమీడియట్గా ఆయన రిజెక్ట్ చేశారు కదా, అదే విత్హోల్డ్ చేస్తున్నాడని చెప్పి పంపించారు. విత్హోల్డ్ అంటే రెఫ్యూజ్ టు గివ్ అప్రూవల్ అని అర్థం, రెఫ్యూజ్ టు గివ్ అప్రూవల్. సో డిఎంకే గవర్నమెంట్ ఇమీడియట్గా మళ్ళీ స్పెషల్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ ఏర్పాటు చేసి అవే బిల్స్ మళ్ళీ అడాప్ట్ చేసింది, సేమ్ బిల్స్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అడాప్ట్ చేసింది. The question arises whether it was under the belief that the governor is bound to grant assent if the same bills were reconsidered and passed again by the house. అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయితే గవర్నర్ రిటర్న్ చేస్తారో ఆ బిల్లుని మళ్ళీ అదే యథాతథంగా కానీ మార్పులతో కానీ అసెంబ్లీ పంపిస్తే రెండోసారి ఆయన ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి, కన్సెంట్ ఇవ్వాలి అనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మేబీ ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం చేసిందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుందని అంటున్నారు. ఇక్కడ సేమ్ బిల్స్నే మళ్ళీ పంపిస్తే ఈజ్ బౌండ్ టు గివ్ అసెంట్ అనే పాయింట్ ఉంది కదా, అందుకోసమే చేశారా అన్న ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది ఇక్కడ. ద స్టాట్యూట్ పొజిషన్ ఈజ్ దట్, లా ఏం చెప్తోంది లేదా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అంటే దీస్ బిల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు బికమ్ లా. ఈ బిల్స్ లాగా మారలేదు. దెర్ ఈజ్ నో రెమెడీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఎ హౌస్ అగ్రీవ్డ్ బై ద రిజెక్షన్ ఆఫ్ ఇట్స్ బిల్స్. ఒక బిల్లు రిజెక్ట్ అయినప్పుడు దానికి రెమెడీ కాన్స్టిట్యూషన్లో లేదు. దాని మీద మీరు సఫర్ అయ్యారు, మీరు ఒక బిల్లు పెట్టారు, దాన్ని లా చేద్దాం అనుకున్నారు, ఓకే లా చేద్దాం అనుకున్నారు అండ్ అది చేయలేకపోయారు, దానికి రెమెడీ ఉందా? రెమెడీ లేదు. ద ప్రావిజో టు ఆర్టికల్ 200 which makes the governor's assent mandatory for bills passed a second time does not apply to bills for which assent has been withheld, a term that essentially means rejected. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దీంట్లో, అందుకనే చూడాలి. మనకి ఆర్టికల్ 200 ఉంది కదా కాన్స్టిట్యూషన్లో, దాంట్లో ఉన్న ప్రావిజో ఏం చెప్తోందంటే గవర్నర్స్ అసెంట్ మ్యాండేటరీ ఏ విషయంలో? ఫర్ బిల్స్ పాస్డ్ సెకండ్ టైం, రెండోసారి పాస్ చేయబడ్డ బిల్స్కి గవర్నర్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి అని చెప్తోంది. కాకపోతే ఇట్ డస్ నాట్ అప్లై టు బిల్స్ ఫర్ విచ్ అసెంట్ హ్యాస్ బీన్ విత్హెల్డ్. అంటే అర్థం ఏంటి? ఏ బిల్స్కి అయితే ఆయన రిఫ్యూజ్ టు అప్రూవ్, రిజెక్షన్ ఇచ్చారో ఆ బిల్స్కి ఇది అప్లై అవ్వదు. దేనికి అప్లై అవుతుంది? రిటర్న్ చేసిన బిల్స్కి. ఏ బిల్ అయితే గవర్నర్ రిటర్న్ చేస్తారో ఆ బిల్లుకి మళ్ళీ రెండోసారి పంపితే అప్రూవ్ చేయాలి. రిజెక్ట్ చేసిన బిల్లుకి అప్రూవ్ చేయడానికి ఆస్కారం, మనం రిజెక్ట్ చేసిన బిల్లుకి ఈ రూల్ అనేది అప్లై అవ్వదు అని ఈ పర్టికులర్ పాయింట్ మనకి చెప్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న ఏరియా ఇది, సో అందుకని జాగ్రత్తగా వినండి, ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇఫ్ ద గవర్నమెంట్ వాజ్ అవేర్ ఆఫ్ దిస్ పొజిషన్ అండ్ స్టిల్ వెంచర్డ్ టు అడాప్ట్ దెమ్ అగైన్, ఒకవేళ గవర్నమెంట్కి ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ ఫ్రెష్గా అవే బిల్స్ని పాస్ చేసి అడుగు వేసింది అంటే ఇట్ ఈస్ పాసిబుల్లీ మెంట్ యాజ్ ఎ పొలిటికల్ మెసేజ్ దట్ ఇట్ విల్ నాట్ ఈల్డ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పర్సూయింగ్ ఇట్స్ లెజిస్లేటివ్ మెజర్స్. ప్రాబబ్లీ మేము తగ్గము, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా మేము తగ్గేదేలే అని చెప్పే ఉద్దేశంలోనే చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే గవర్నర్ బౌండ్ టు గివ్ అసెంట్ అనేది లేదు ఇక్కడ. రిటర్న్ చేసినప్పుడు బౌండ్ టు గివ్ అసెంట్, రిజెక్ట్ చేసినప్పుడు బౌండ్ టు గివ్ అసెంట్ అనే పాయింట్ లేదు. ఆ విషయం తెలిసి కూడా మళ్ళీ అవే బిల్స్ పంపించారు అంటే మేబీ ఇది ఒక పొలిటికల్ మెసేజ్లా అనిపిస్తుంది. రాజకీయంగా ఒక మెసేజ్, ఒక సందేశం పంపుతున్నట్టు. ఏంటది? మీరు వద్దన్నంత మాత్రాన మేము తగ్గేది లేదు, మేము మళ్ళీ పంపుతాం, ఏం చేస్తారో చెయ్యండి, ఈ కోర్టులో తేల్చుకుందాం అనే మైండ్ సెట్తో ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంట. ద ఎఫెక్ట్ ఆఫ్ దేర్ ఫ్రెష్ ప్యాసేజ్ ఈజ్ దట్, కొత్తగా పాస్ చేయడం వల్ల ఇదేంటి అంటే గవర్నర్ మే ట్రీట్ దమ్ యాజ్ ఫ్రెష్ బిల్స్. సో వాటిని ఆయన కొత్త బిల్స్గా ఆయన ట్రీట్ చేయవచ్చు. కొత్త బిల్లుగా ట్రీట్ చేస్తే ఏమవుతుంది? దిస్ మీన్స్ హీఈస్ ఫ్రీ టు విత్హోల్డ్ అసెంట్ యెట్ అగైన్. మళ్ళీ ఆయన బిల్లుకి అసెంట్ అనేది విత్హోల్డ్ చేసే అవకాశం అనేది ఉంది. ఇన్ ఏ సెన్స్ ద గవర్నర్స్ యాక్షన్ has helped highlight an undemocratic and anti-federal feature in the constitution that creates an unguided power to reject pieces of legislation passed by elected representatives. ఇప్పుడు ఒకవేళ నిజంగానే గవర్నర్ మళ్ళీ రిజెక్షన్ చేస్తే, అసెంట్ అనేది విత్హోల్డ్ చేస్తే ఏమవుతుంది? మనకి
ఒక విషయం హైలైట్ అవుతుంది. ఏంటది? గవర్నర్ ఒకవేళ నిజంగా ఆ పని చేస్తే ఒక అన్డెమోక్రాటిక్ యాంటీ ఫెడరల్ ఫీచర్ అనేది హైలైట్ అవుతుంది. యాంటీ ఫెడరల్ అంటే అర్థం ఏంటి? స్టేట్స్కి సెంటర్కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం ఫెడరలిజం. మనకి గవర్నరు సెంటర్ అపాయింట్ చేసిన వ్యక్తి, ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేసిన సెంటర్ అపాయింట్ చేసిన వ్యక్తి కదా. మరి సెంటర్ చెప్పినట్టుగా గవర్నర్ నడుచుకొని స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ నేను అడ్డుపడుతున్నారు అనుకోండి, అంటే స్టేట్ పవర్స్ని ఒక రకంగా మనం అండర్మైన్ చేస్తున్నట్టే కదా. అందుకని యాంటీ ఫెడరల్ ఫీచర్ అవుతుంది అది అన్డెమోక్రాటిక్. అన్డెమోక్రాటిక్ అనే పదం ఎందుకు వాడారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న బిల్స్ని నామినేట్ చేయబడ్డ, అపాయింట్ చేయబడ్డ ఒక వ్యక్తి ఆపడం అనేది అన్డెమోక్రాటిక్. డెమోక్రసీలో ప్రజల అల్టిమేట్ పవర్ ప్రజల చేతిలో ఉండాలి. అంటే ఎన్నుకోబడ్డ ప్రజల చేతిలో లేకపోతే ప్రజలతో ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్ చేతిలో ఉండాలి. వాళ్ళకంటే సెలెక్ట్ చేయబడ్డ వ్యక్తి లేదా అపాయింట్ చేయబడ్డ వ్యక్తి లేదా నామినేట్ చేయబడ్డ వ్యక్తికి పవర్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, అది డెమోక్రాటిక్ ఫీచర్ కాదు. అందుకనే మన ఇండియాలో పొలిటీషియన్స్ ఎందుకు మోర్ పవర్ఫుల్ దాన్ బ్యూరోక్రాట్స్ కంటే పొలిటీషియన్స్ ఎందుకు పవర్ఫుల్? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ ఐపీఎస్లో అవుతారు. ఎంతో చదివి ఎంత కష్టపడి 4-5 ఇయర్స్ మీ లైఫ్లో డెడికేట్ చేస్తే కానీ మీకు అయ్యే అవకాశం లేదు. అలాంటిది మిమ్మల్ని ఒక పొలిటీషియన్ డామినేట్ చేస్తారు. మనకు అనిపిస్తుంది బ్యూరోక్రాట్స్ ఎంత చదువుతారు, ఎంత కష్టపడతారు, ఎంత టఫ్ ఎగ్జామ్ రాసి వస్తారు. వాళ్ళు ఏం చదువుకోకుండా కొంతమంది డబ్బులు అడ్డం పెట్టుకొని పదవులు పొందేస్తూ ఉంటారు. వీళ్ళ పైన వాళ్ళు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ దట్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు కూడా బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ పైనే ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు పీపుల్. అంటే ప్రజలకి వాళ్ళు అకౌంటబుల్గా ఉంటారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రజలకి వాళ్ళు అకౌంటబుల్గా ఉంటారు. బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ ప్రజలకు సమాధానం చెప్పే సందర్భం ఉండదు కదా. మనకి బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ప్రజా వ్యతిరేకంగా నడుచుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏమైనా ఎలక్షన్లు ఉంటాయా, మళ్ళీ ప్రజా తీర్పు ఎదుర్కోవాలా? వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. పర్మనెంట్ జాబ్స్లోకి వెళ్ళిపోయారు. ఏవో కేసులు పెడతారు, కొంచెం అవి ఉండొచ్చు, కానీ మళ్ళీ ప్రజల చేతుల్లో వాళ్ళ పవర్ని తీసేసే అధికారం ప్రజలకి బ్యూరోక్రాట్స్ పైన లేదు. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పైన ఇప్పుడు సీఎం అయినా సరే, సీఎం అనుకూలంగా నడుచుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎంని మార్చే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు ఓటు రూపంలో తెలంగాణ ప్రజలు చూపిస్తారు, సత్తా ఏంటో చూపిస్తారు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నచ్చలేదు అనుకోండి, ప్రజలు ఓటు రూపంలో చూపిస్తారు. నచ్చితే మళ్ళీ వాళ్ళే ఎన్నుకుంటారు. సో అల్టిమేట్గా ప్రజల చేతిలో వాళ్ళ పిలక ఉంది. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పిలక ప్రజల చేతిలో ఉంటుంది, బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ పిలక ప్రజల చేతిలో లేదు. కాబట్టి వీళ్ళ పిలక తీసుకొచ్చి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో పెట్టారు. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పిలక ఎలాగూ ప్రజల చేతిలో ఉంది. సో ఇనేవే మనం బ్యూరోక్రాట్స్ని కూడా ప్రజలు కంట్రోల్ చేసే అవకాశం దొరుకుతుంది. అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్ పవర్ ఎంజాయ్ చేయాలి. సో అందుకని ప్రజలకి కనెక్షన్ లేకుండా చేసామంటే దెబ్బ కొడుతుంది. అని ఇక్కడ అన్డెమోక్రాటిక్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ పర్సన్, ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ పర్సన్. ఆయన ఎలక్టెడ్ గవర్నమెంట్ చేస్తున్న పనులన్నిటికీ అడ్డు తగులుతూ ఉండడం అనేది అన్డెమోక్రాటిక్ ఫీచర్ కిందకి వస్తుంది. యాంటీ ఫెడరల్ అనే పదం ఎందుకు కూడా, అది ఫెడరలిజంని స్ఫూర్తి దెబ్బతీస్తుంది. అంటే స్టేట్స్కి సెంటర్కి పవర్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి, కానీ సెంటర్ తన గవర్నర్ అనే పదం ఉపయోగించుకుని స్టేట్స్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. ఈ విషయం ఒకవేళ రెండోసారి మూడోసారి కూడా గవర్నర్ రిజెక్ట్ చేస్తే ఆ విషయం హైలైట్ అవుతుంది. ఇన్ ఇట్స్ అబ్జర్వేషన్స్ ఇన్ ది ఆన్గోయింగ్ ప్రొసీడింగ్స్ కన్సర్నింగ్ గవర్నర్స్ పవర్స్, the court has drawn attention to the fact that governors are not elected. సో ఇది ఈ పాయింట్ మీకు చెప్పాను. రీసెంట్గా తన అబ్జర్వేషన్లో కోర్ట్ చెప్పింది, గవర్నర్స్ ఎన్నుకోబడ్డ వ్యక్తులు కాదు, ఆయన ఎలక్ట్ చేయబడ్డ వ్యక్తి కాదు. The court must examine whether vesting that office with a veto over legislation violates parliamentary democracy. ఈ గవర్నర్ ఆఫీస్కి ఒక వీటో పవర్ని ఇచ్చేయడం అనేది లెజిస్లేషన్ విషయంలో అది పార్లమెంటరీ డెమోక్రసీని వైలేట్ చేస్తుందా లేదా అన్న అంశాన్ని కోర్టు ఎగ్జామిన్ చేయాలి. ఏ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంటరీ డెమోక్రసీ అనేది మన బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాన్ని వైలేట్ చేస్తుందా లేదా అన్న అంశాన్ని కోర్టు ఎగ్జామిన్ చేయాలి. An authoritative pronouncement is needed to end the scope for partisan mischief. ఇట్లాంటి బయాస్డ్ బిహేవియర్కి ఎండ్ చేయాలి అంటే, దానికి ఉన్న స్కోప్ని కంప్లీట్గా ఎండ్ చేయాలంటే ఒక అథారిటేటివ్ ప్రొనౌన్స్మెంట్ అనేది అవసరము. స్ట్రాంగ్ అథారిటేటివ్ డిక్లరేషన్ ఆఫ్ వర్డిక్ట్ అనేది అవసరము అని క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో అర్థమైందమ్మా, ఇది స్టోరీ. సో గవర్నర్స్ తమ దగ్గరున్న పవర్ని అబ్యూజ్ చేస్తూ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది సారాంశం. సో సుప్రీంకోర్టులో కేసెస్ నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు క్లియర్
గైడ్ లైన్స్, డెడ్ లైన్స్ ఏమైనా పెడుతుందా, లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయమని ఏమైనా చెప్తుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనం వెయిట్ చేస్తే కానీ మనకి తెలియదు అనమాట. సో ఇది స్టోరీ. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో దేర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ గవర్నర్. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది, అది మనం హిందూ పేపర్ ఎనాలిసిస్లో నేను కవర్ చేస్తాను. సో లాస్ట్ సాటర్డే 2 రోజులు చేయలేకపోయాను, కొంచెం హెల్త్ సహకరించలేదు. సో అందుకని ఐ కుడెంట్ డూ. సో ఇవాళ మళ్ళీ హిందూ పేపర్ ఎనాలిసిస్ యాజ్ యూజువల్ వస్తుంది. ఐ విల్ కవర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డీటెయిల్డ్గా లైన్ బై లైన్ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో న్యూస్లోకి ఎక్కువగా వస్తున్న అంశాలపైన మీరు ఫోకస్ చేసుకుంటూ ఉండాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఫైన్, టేక్ కేర్ మరి, బాయ్.